వాళ్ళ మనసు నడుమనే మనసు కట్టుకోలేకపోయారు. రెండవదిగా చెప్పులు తొడుగుకొనుట. ఏంటి చెప్పులు తొడుగుకొనుట? సమాధాన జీవితం. ఏ వ్యక్తికైనా 2 చెప్పులతోనే కాళ్ళకి వేసుకొని పోతాడు. ఎవడైనా ఒక్క చెప్పు తొడుక్కొని పోతాడండి? వెళ్ళలేడా? ఎంత పిచ్చోడైనా 2 కాళ్ళకు 2 చెప్పులు వేసుకొని పోతాడు. మీరు రోడ్డు మీద చూడండి, ఎవడైనా ఒక్క చెప్పు వేసుకొని పెట్టాను చూసారా? చెప్పులు అనేది దేనికి గుర్తు అంటే సమాధానం. అంటే 2 కాళ్ళకు 2 చెప్పులు ఎలా ఉంటాయి, మన జీవితంలో మనం అందరితో సమాధానం ఉండాలి. ఈరోజు నీ భర్తతో నీకు సమాధానం ఉందా? నీ భార్యతో నీకు సమాధానం ఉందా? నీ పిల్లలతో నీకు సమాధానం ఉందా? నీ ఇరుగు పొరుగు వారితో నీకు సమాధానం ఉందా? నీ ఇంట్లో వారితో సమాధానం ఉందా? నువ్వు ఎవరితో సమాధానంగా ఉన్నావు? ఇది నా మాట కాదు కదండి దేవుని బిడ్డ, దేవుని మాట. మీ చెప్పులు తొడుగుకొని అంటే సమాధానం. మూడోదిగా కర్రలు చేత పట్టుకోమన్నాడు. కర్ర అనేది వాగ్దానానికి గుర్తు. అంటే వాగ్దానము నమ్మి బయలుదేరాలి. వాగ్దానం నమ్మడం అనగా పరిశుద్ధ జీవితం. 2 కొరింథీ 7 మొదటి వచనం చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం, బైబిల్లో వాగ్దానాలు అనేవి చాలా ఉన్నవి గనుక దేవుని యొక్క భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనలను ఏం చేసుకోవాలంటున్నాడండి? పవిత్రులుగా చేసుకోవాలి కల్మషం నుండి. అంటే ప్రతిరోజు దేవుని వాగ్దానాలను బట్టి చేత పట్టుకొని మనల్ని మనమే పరిశుద్ధులుగా మార్చుకోవాలి. పరిశుద్ధతను గురించిన దర్శనం కలిగి ఉండాలి. పరిశుద్ధత మీదనే మనం మనసు పెట్టాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఉండండి, లేకపోతే లేదు, ప్రయత్నం అయితే చేయండి అన్నాడండి బైబిల్లో. ఖచ్చితంగా ఉండండి అని అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. మీ చేతనైతే పరిశుద్ధత కలిగి ఉండడానికి చూడండి, ట్రై చేయండి అని చెప్పలేదండి. ఖచ్చితంగా మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధత కలిగిన మహాదేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరిశుద్ధతలో మహనీయుడు. ముడత మచ్చ కలంకం లేని పరిశుద్ధ